దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ తెలంగాణలో అందుబాటులోకి రానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటైన ఈ భూ విజ్ఞాన యూనివర్సిటీ తెలంగాణకే మణిహారంగా మారనుంది. ఇంతకీ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీలో ఏం రీసెర్చ్ చేయబోతున్నారు? ఈ యూనివర్సిటీలో ఏ కోర్సులుంటాయి? ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో మరో ప్రభుత్వ యూనివర్సిటీ ప్రారంభానికి సిద్ధమైంది. దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అందుబాటులోకి రానుంది. కొత్తగూడెం కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటైన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ పేరిట నెలకొల్పిన ఈ యూనివర్సిటీ తెలంగాణకు మణిహారంలా మారనుంది. బొగ్గు గనులు, ఖనిజ వనరుల లభ్యత కారణంగా ఈ ప్రాంతంలో ఏర్పడిన మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీనే ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మార్చారు. ఈ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక విద్యా కేంద్రం ఉండడంతో పాటు జియాలజీ, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వంటి అనేక కోర్సులు ఉండనున్నాయి. ఈ కోర్సులు ఎర్త్ సైన్స్ రంగంలో లోతైన జ్ఞానం, ప్రత్యేక నైపుణ్యాలను పొందడానికి సహాయపడతాయి. కొత్తగూడెం చుట్టూ కోల్ మైన్స్ ఉండటం ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు కలిసొచ్చిన అంశం. ఈ యూనివర్సిటీ మైనింగ్, దాని అనుబంధ రంగాలకు అవసరమైన నిపుణులను తీర్చిదిద్దడంలో కీలకంగా మారనుంది. ఇందులో కోర్సులు పూర్తి చేసేవారికి మైనింగ్, పెట్రోలియం, నీటి వనరులు, పర్యావరణ పరిరక్షణ, భూకంప అధ్యయనం వంటి దేశీయ, అంతర్జాతీయ రంగాల్లో ఉద్యోగాలు లభించనున్నాయి. భూకంపాలు, వరదలు, ఖనిజాల అన్వేషణ, భూగర్భ జలాలు వంటి ప్రాంతీయ సమస్యలపై పరిశోధనలు జరపడానికి ఈ వర్సిటీ బలమైన వేదికగా పనిచేయనుంది. పరిశోధన ద్వారా లభించిన ఫలితాలు విపత్తు నిర్వహణలో ప్రభుత్వాలకు సహాయపడతాయి. ఈ భారతదేశంలో ఇటువంటి సబ్జెక్టులతోటి ఒక విశ్వవిద్యాలయం అనేది లేదు. ఈ భూగర్భానికి సంబంధించి, భూశాస్త్రానికి సంబంధించి, ఖగోళ శాస్త్రానికి సంబంధించి మొత్తాన్ని ఆపోసనం పట్టగలిగేటటువంటి సబ్జెక్టులు ఈ యూనివర్సిటీలో పెట్టాలని. అందుట్లో జియాలజీ, జియోఫిజిక్స్, జియోకెమిస్ట్రీ, జియో ఎన్విరాన్మెంటల్, అసలు భూగర్భంలో ఏమున్నాయి, సముద్ర గర్భంలో ఏమున్నాయి, ఇటువంటివన్నీ కనిపెట్టగలిగే విద్యా విధానాన్ని మనం ఏర్పాటు చేసేటటువంటి ఏకైక విశ్వవిద్యాలయం. ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూనివర్సిటీని సందర్శించి పనులను పరిశీలించారు. బహిరంగ సభకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.